యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో మోసం చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. 2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిపై 328, 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అడ్వకేట్తో కలిసి నార్సింగి పిఎస్కు వచ్చి బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనపై హర్ష సాయి లైంగిక దాడి చేశాడని, తన నగ్న చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదైంది. హర్ష సాయికి యూట్యూబ్లో 10 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకొని వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. హర్ష సాయిపై కేసు నమోదు కావడంతో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదైంది. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ హీరో రవితేజ అందిస్తారు. రవితేజ, హర్ష సాయి పైన అనేక అలిగేషన్స్ ని మోపుతూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. తను రేప్ చేశాడని, అనంతరం సెమీ న్యూడ్ పిక్చర్స్ తీస్తా ఉన్నాడని, ఫోటోలు వీడియోలు తన చేతిలో పెట్టుకుని తను బ్లాక్ మెయిల్ కి పాల్పడతా ఉన్నాడని, స్టాకింగ్ అసభ్యకరమైనటువంటి సందేశాలు తనకు పంపుతా ఉన్నాడంటూ కూడా రకరకాల అలిగేషన్స్ అతని పైన మోపుతూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. నార్సింగి పోలీసులు బాధితురాల నుంచి అందుకున్నటువంటి ఫిర్యాదు పైన 328, 376 క్లాస్ 2 N, 354 క్లాస్ బి, క్లాస్ సి ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. బాధితురాలు చాలా క్లియర్ గా సెక్సువల్ అసాల్ట్, ఫిజికల్ అసాల్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిలింగ్, క్రిమినల్, ఇన్ని దురుద్దేశంతో ఇన్ని రోజుల పాటు తన వేధింపులకు పాల్పడ్డాడంటూ కూడా అన్ని రకాలమైనటువంటి ఆధారాలని మోపుతూ ఈ ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. దీంతో పాటు బాధితురాలు కూడా పోలీసులు ఒక నోటీసులు అందజేశారు. ఏదైతే హర్ష సాయి పైన సెక్సువల్ అసాల్ట్, లైంగిక వేధింపులు, ఫిజికల్ అసాల్ట్, ఎక్స్టార్షన్, చీటింగ్, బ్లాక్ మెయిల్ కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా 2 రోజుల్లో పోలీసుల ముందు ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. హర్ష సాయి ఒక యూట్యూబర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి ఇటీవలే మెగా అంటూ ఒక సినిమా చిత్రీకరణ నిర్మాణ సందర్భంగా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టీజర్ లో ఈ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉంది. ఈ సినిమా సందర్భంగానే వీళ్ళ రిలేషన్ కాస్త క్లోజ్ గా పెరిగి పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆ పెళ్లి పేరుతో హర్ష సాయి తనని శారీరకంగా వాడుకొని ఉపయోగించుకొని తన పరపతినంతా కూడా వాడుకొని డబ్బులు తీసుకొని ఇప్పుడు తనకు దూరంగా ఉంటూ మొహం చాటేస్తూ తనను మోసగించాడంటూ కూడా బాధితురాలు గ్రహించి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందజేయడము, ఇమ్మీడియట్ గా పోలీసులు ఆ అమ్మాయి దగ్గర, బాధితురాల దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా సేకరించడము, ఇక్కడ తనని శారీరకంగా ఉపయోగించుకొని సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు, ఫిజికల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు అంటూ కూడా బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. కాబట్టి ఇంతకు ముందే నార్సింగి పోలీస్ స్టేషన్ నుండి పోలీసు బృందాలు బాధితురాల్ని ప్రత్యేకంగా వాహనంలో ఎక్కించుకొని కొండాపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ప్రాథమిక విచారణలో హర్ష సాయి ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు అన్నట్టుగా మాత్రం పోలీసులకు షార్ట్ ఒపీనియన్ రిపోర్ట్ అందితే మాత్రం రేపు ఉదయాన్నే హర్ష సాయిని ఎక్కడున్నా అతన్ని అరెస్ట్ చేసి రేప్ కేసులో నార్సింగి పోలీసులకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారంలో తన తండ్రి పేరుని కూడా మెన్షన్ చేస్తూ తన తండ్రికి హర్ష సాయి తల్లిదండ్రులకు కూడా ఈ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాము, వారి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాతనే ఈ 2 కోట్ల డబ్బులు తనకి ఇవ్వాల్సి వచ్చింది. 2 కోట్ల డబ్బుల విషయంలో స్పందించకపోగా ఇన్ని రోజుల పాటు తనని వాడుకొని శారీరకంగా అన్ని రకాలుగా తన అవసరాలు తీర్చుకొని ఆ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడేటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలు తను స్వయంగా చిత్రీకరణ చేసి దాన్ని పెట్టుకొని తనపై బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడు. పదే పదే ఈ విషయం ఎక్కడైనా ప్రస్తావన తీసుకొచ్చినా, ఎవరితోనైనా డిస్కస్ చేసినా ఈ రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు బయట పెడతానంటూ కూడా పదే పదే బాధితురాల్ని బెదిరించినట్టుగా కూడా కంప్లైంట్ లో ఇవన్నీ మెన్షన్ చేయడము, అన్ని రకాలుగా పోలీసులు దాన్ని వెరిఫై చేస్తా ఉన్నారు. బాధితురాల్ని ప్రస్తుతం కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి వారికి అందినటువంటి రిపోర్ట్ ని బట్టి రేపు ఉదయాన్నే హర్ష సాయిని అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారు. శివ,
అయితే హర్ష సాయికి సంబంధించి యూట్యూబ్లో కూడా చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇన్ని ఇంటర్వ్యూల్లో కూడా తన ప్రేమ వ్యవహారానికి సంబంధించి కూడా హర్ష సాయి ఎప్పుడూ కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. అసలు వీరి పరిచయానికి సంబంధించి ప్రస్తుతం కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలు ఏ రకమైనటువంటి సమాధానాలు చెప్తుంది, అలాగే ఏమైనా ప్రాథమిక ఆధారాలు కొన్ని పోలీసులకు సమర్పించినటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా రవితేజ? కొన్ని రోజుల క్రితం నుంచే ఇతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ వ్యవహారం కాస్త ఈ పెట్టుబడులు సినిమా తీసేటువంటి వైపు తమ దృష్టి మళ్ళింది. అనంతరం తను ఈ పెళ్లి ప్రస్తావనకు తీసుకొచ్చారు. దానికి కూడా తన కుటుంబ సభ్యులు ఓకే అన్నారు, ఇతను కూడా ఓకే అన్నాడు. ఇంత ట్రాక్ నడిపి ఇన్ని తన అవసరాలన్నీ కూడా తీర్చుకొని, డబ్బులు తీర్చుకొని, తన శారీరకంగా వాడుకొని ఈ విషయాలపై పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తే దానిపై ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఈరోజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా బాధితురాలు ఈ విషయాన్ని పోలీసుల ముందు తెలియజేసింది. హర్ష సాయి అనే వ్యక్తి సాధారణ ఒక యూట్యూబర్ స్థాయి నుంచి ఎదుగుతూ తను సోషల్ సర్వీస్ అందజేస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన కార్యాలయాన్ని కాంటాక్ట్ అవ్వాలంటూ కూడా తను కాంటాక్ట్ అయినా అవ్వకపోయినా చేతిలో నోట్ల కట్టలు పట్టుకొని రోడ్డుపైకి వచ్చి బాధితులకు సహాయం చేస్తున్నట్టు విధంగా తను యాక్టింగ్ చేస్తూ ఆ వీడియోలు మళ్ళీ తను పోస్ట్ చేసుకొని ఈ ఆన్లైన్ ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు. ఆ ఏపీ ప్రజలకు సహాయం పేరుతో కాదు, ఇదంతా తను ఫేమ్ పొందేందుకే సోషల్ మీడియాలో ఈ హైప్ క్రియేషన్ కోసమే హర్ష సాయి అన్న ఒక వ్యక్తి సోషల్ సర్వీస్ పేరుతో జనాలను బుడ్డి కొట్టిస్తా ఉన్నాడు అంటూ కూడా మొదటి నుంచి ఇతని పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు ఏకంగా బాధితురాలు హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ సినిమా చిత్రీకరణ పేరుతో టీజర్ రిలీజ్ అయిన తర్వాత కొంత క్లోజ్నెస్ పెరగడంతో దాని అదును చూసుకొని పక్క రాష్ట్రానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఇక్కడ ఎవరు పెద్దగా తెలిసి ఉండకపోవడంతో ఈ అమ్మాయిని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడు అనేది కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. అన్ని కోణాల్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తా ఉన్నారు. ప్రాథమికంగా ఆ అమ్మాయి హర్ష సాయి మధ్యలో జరిగినటువంటి కన్వర్సేషన్స్, ఇద్దరి మధ్య కొన్ని యూజ్ చేసినటువంటి ఫిల్టీ లాంగ్వేజ్, ఇద్దరి మధ్య జరిగినటువంటి అసంబకరమైనటువంటి సన్నివేశాలు, ఆ సందేశాలు, ఆ ఫోటోలను పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడుతున్నటువంటి వాటన్నిటిని కూడా బాధితురాలు పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసింది. వాటన్నిటిని పరిశీలన చేపట్టారు. మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే హర్ష సాయి అమ్మాయిల ఫోటోలు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడో, ఈ రాసలీలలకు సంబంధించి కొన్ని అసాల్టరేషన్ కి పాల్పడినటువంటి ఫోటోలు, వీడియోలు తను స్వయంగా పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. వాటి ఫోటోలను కూడా హర్ష సాయి ఫోన్ లో కూడా ఉన్నాయి. ఫోన్ లో సీజ్ చేసి రికవరీ చేస్తే అనేక మంది అమ్మాయిలకు చెందినటువంటి జీవి చరిత్రలంతా మొత్తం కూడా హర్ష సాయి ఫోన్ లో నుంచి బయటపడే. ప్రస్తుతం ఏ సెక్షన్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు పోలీసులు రవితేజ? పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన 4 సెక్షన్ల పైన హర్ష సాయి పైన కేసు నమోదైంది. 328, 376 క్లాస్ 2, క్లాస్ N, 354 సెక్షన్ B, C, IPC కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలకు నోటీసులు అందజేసి వైద్య నిమిత్తం కొండాపూర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా ఎవరైనా హర్ష సాయి చేతిలో మోసపోయి ఉన్నటువంటి బాధితులు ఉంటే వారందరూ కూడా పోలీసులను అప్రోచ్ అవ్వచ్చు అంటూ కూడా పోలీసులు ఈ అవగాహన కల్పిస్తా ఉన్నారు. ఇప్పటికీ నార్సింగిలో ఇది 3వ సంచలనమైనటువంటి కేసు. ఒకటి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మొదటి కేసు కాక రెండోది జానీ మాస్టర్ జూనియర్ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కేసు రెండోది. ఇప్పుడు 3వది యూట్యూబర్ హర్ష సాయి తన సినిమాకు చెందినటువంటి ప్రొడ్యూసరే నేరుగా ఒక యువతి అనొచ్చు, సినిమా ప్రొడ్యూసర్ అనొచ్చు, ఆ యువతియే నేరుగా పెళ్లి పేరుతో మోసగించి మొదట రేప్ చేసి ఆ రేప్ చేస్తున్నటువంటి వీడియోలు తన సెల్ఫీ రూపంలో తీసుకొని నగ్న చిత్రాలు రికార్డ్ చేసుకొని అనంతరం ఈ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడతా ఉన్నాడంటూ కూడా బాధితురాలే నేరుగా ఇవన్నీ కంప్లైంట్ లో రిటర్న్ గా రాసి పోలీసులకు అందజేయడంతో మాత్రం పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఒకవేళ యువతి మైనర్ అన్నట్టయితే మాత్రం హర్ష సాయి పైన పోక్సో చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే రవితేజ, థ్యాంక్ యూ. రిటర్న్ కొడుతుంది, లైట్ బంద్ చేయరు. మేడం ప్లీజ్, మేడం కింద పడుతుంది.